కాజల్. టాలీవుడ్ కాంపిటీషన్ మొత్తం ఈ ముగ్గురి మధ్యనే. నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. ఇప్పుడు ముగ్గురితో మరో ఇద్దరు సీనియర్ ముద్దుగుమ్మలు అనుష్క, నయనతార కాంపిటీషన్ లో మేము ఉన్నామంటూ వస్తున్నారు. ఇక ఈ ఇద్దరు నటించిన సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ అవుతున్నాయి. గతంలో టాలీవుడ్ ను ఏలిన ఈ సీనియర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత బాక్స్ ఆఫీస్ బరిలో కొట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. నేను మరచిన తలపు వినది కని పిలుపు విహారమా సాగే సరగమా సరదా తగదు సుమా సుతారమా పాప జాగర్తే పరాకుల్లో పడతావే. నయనతార, అనుష్క ఇద్దరే గ్లామర్ గుమ్మరించడానికైనా సరే, పెర్ఫార్మెన్స్ రోల్ అయినా సరే దేనికైనా రెడీ అంటారు. 1-2 సంవత్సరాలు అటు ఇటుగా ఈ ఇద్దరు కెమెరా ముందుకొచ్చారు. టాలీవుడ్ టాప్ హీరోలందరూ నువ్వే కావాలి అన్న రేంజ్ లో క్రేజ్ సంపాదించారు. అయితే అరుంధతి తర్వాత సరైన హిట్ లేక అనుష్కకు క్రేజ్ తగ్గింది. ఇక నయన అయితే ప్రేమ దోమ అంటూ గ్యాప్ తీసుకుంది. ఈలోగా సమంత, కాజల్, తమన్నా లాంటి ముద్దుగుమ్మలు రేస్ లో దూసుకుపోయారు. సీనియర్ హీరోయిన్స్ అనుష్క, నయనతార మళ్లీ ఫామ్ లోకి వచ్చి టాప్ చైర్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు నటించిన సినిమాలు ఈ నెలలోనే రిలీజ్ అవుతున్నాయి. ఢమరుకం సినిమాలో అనుష్క ప్రేక్షకుల ముందుకొస్తోంది. నాగ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై యోగా టీచర్ చాలా ఆశలు పెట్టుకుంది. ఢమరుకంతో మళ్లీ టోటల్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. రెప్పలపై కాటుక రెప్పలపై చిరు చప్పుడు చెయ్యిని ముద్దు కొట్టేస్తున్నా. చెంపలపై చెంపలపై మురుముద్దిమంటూ బతుకు వస్తున్నా. నెమ్మదిగా జుమ్ జుమ్ జుమ్మని తుమ్మెదగా ముచ్చటగా మూడో ముద్దుకు చోటెమ్మంటున్నా. కృష్ణం వందే జగద్గురుం సినిమాతో నయన రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో డాక్యుమెంటరీ డైరెక్టర్ గా ప్రాధాన్యత ఉన్న పాత్రే పోషించింది. ఈ సీనియర్ ముద్దుగుమ్మలు పెర్ఫార్మెన్స్ తోనే కాదు, గ్లామర్ తో కవ్విస్తున్నారు. జూనియర్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా అందాల విందు చేస్తున్నారు. మళ్లీ పూర్వ వైభవం కోసం ట్రై చేస్తున్న ప్రజెంట్ పోటీ అంతా ఈ ఇద్దరి మధ్యనే నడుస్తోంది. టాలీవుడ్ టాప్ చైర్ కోసం గతంలో ఈ ఇద్దరు ఒక్కసారి పోటీ పడ్డారు. మళ్లీ ఇప్పుడు సీనియర్ హోదాలో తలబడుతున్నారు. చేజారే వరస చెబితే వినవటే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ తెలపదు చిలిపి తమాషా తన నొదిలెటు వైపు కనుక